ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు నా దగ్గర ఎన్ని ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి, పైగా నేను ఫ్రీగా ఇవన్నీ ఆర్డర్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్క స్టేట్లలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఓటర్ ఐడి కార్డ్స్ అయితే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఓటర్ ఐడి కార్డ్స్ని మనం ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలో ఫ్రీగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పైగా స్పీడ్ పోస్ట్ ద్వారా విత్ ఇన్ 15 డేస్లో మనకు ఈ ఓటర్ ఐడి కార్డ్ మన ఇంటికి అయితే వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మరింత స్పీడ్గా విత్ ఇన్ 1 వీక్లో అయితే మన ఇంటికి అయితే డెలివరీ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఓటర్ ఐడి కార్డ్ అయితే కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఫ్రీగా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. లైవ్లో నేను ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు శాంపిల్ పర్పస్ నేను ఒక ఓటర్ ఐడి కార్డ్ని అయితే మీకు ఇప్పి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. కాకపోతే నేను సెక్యూరిటీ పర్పస్ నేను బ్లర్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఓవరాల్గా ఓటర్ ఐడి కార్డ్, పైగా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇలా మనకు విత్ మన మ్యాప్తో సహా మనకు A to Z QR కోడ్తో సహా ఫోటోతో సహా మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మీకు లైవ్లో ఆర్డర్ పెట్టి మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇకపోతే మీరు ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఫ్రీగా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ప్రజెంట్ మీరు ఏం చేస్తుంటే మీ యొక్క మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ పేరు మీరు చూసుకోవచ్చు, ఓటర్ హెల్ప్ లైన్ అనమాట. సింపుల్గా ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో దీంట్లో మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకోమంటుంది అనమాట. వన్స్ మీకు లాగిన్ అవ్వడానికి జస్ట్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకో సింపుల్గా మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. మీరు తర్వాత అయినా లాగిన్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్లో మీకు లాగిన్ ఆప్షన్ మొబైల్ నెంబర్తో మనం జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లో మీరు ఫామ్ 18 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ అనేది చేసుకొని ఇప్పుడు నాకు లాగిన్ అడుగుతుంది. మీరు ముందైనా లాగిన్ చేసుకోవచ్చు, తర్వాత అయినా లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కొత్త యూజర్ అయితే మీరు న్యూ యూజర్ పైన క్లిక్ అనేది చేసుకోండి. మీకు సంబంధించిన చిన్న చిన్న డీటెయిల్స్ మీ యొక్క నేమ్ కావచ్చు, సర్ నేమ్ కావచ్చు, దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతారు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫామ్ 18ని ఏ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డ్ని ఫ్రీగా ఎలా తీసుకోవాలో నేను లాగిన్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఫోన్ నెంబర్తో పాటుగా నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. సింపుల్గా సెండ్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఇలా మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తామో లేదో మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సింపుల్గా ఆ ఓటీపీని జస్ట్ దీంట్లో మీరు ఎంటర్ అయితే చేసుకోండి. మీరు మాన్యువల్గా మీకు ఎంటర్ అయితే చేయమంటుంది అనమాట. సింపుల్గా నేను కాపీ చేసుకోవడం జరిగింది కాబట్టి సింపుల్గా నేను లాగిన్ ఓపెన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. మళ్ళీ మనకు ఫస్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. మీకు ఫస్ట్లో లాగిన్ చేసుకున్నా, లాస్ట్లో లాగిన్ చేసుకున్నా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సేమ్ టు సేమ్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి ఫామ్ 18ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ మీ దగ్గర ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. సింపుల్గా ముందుగా మీరు లెట్ స్టార్ట్ క్లిక్ అనేది చేసుకోండి. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ ఉంటే నంబర్ మీకు తెలిసి ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ప్రెస్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి సింపుల్గా నేను నెక్స్ట్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. అలాంటప్పుడు మీకు సంబంధించిన ఇక్కడ మీరు స్టేట్ని చూస్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా మీకు సంబంధించిన లైక్ దిస్ నేను తెలంగాణ చూస్ చేసుకోవడం జరిగింది. పైన మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇలా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఫెచ్ డీటెయిల్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన రికార్డ్ ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి ప్రొసీడ్ చేయమని అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని మీకు సంబంధించిన టోటల్ అడ్రస్ అయితే వస్తుంది అనమాట. లైక్ దిస్ మీ యొక్క పేరు కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, ఏజ్ కావచ్చు, మీకు సంబంధించిన మీ యొక్క స్టేట్ కావచ్చు, మీ యొక్క కాన్స్టిట్యున్సీ కావచ్చు, ప్రతి ఒక్కటి వస్తుంది. దాఫ్టర్ ఇక్కడ నుంచి సింపుల్గా మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి ఎంటర్ చేయొద్దు. జస్ట్ కింద మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటుగా మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట. ఆధార్ నెంబర్ మనకు అవసరం కాబట్టి కంపల్సరీగా మీకు సంబంధించిన మీరు ఆధార్ నెంబర్ అయితే
అయితే కంపల్సరీగా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. నేను ఆధార్ నెంబర్తో పాటుగా మీకు లైక్ దిస్ మీకు సంబంధించిన మీకు రిలేటివ్ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు మీరు ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఎంటర్ కూడా చేసుకోవచ్చు. కానీ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా మీరు మ్యాండేటరీగా ఫిల్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ నుంచి నేను ఎంటర్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మీరు మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఆప్షన్లో అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్గా నేను సింపుల్గా ఇక్కడ నుంచి మెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దీనిపైన మీరు క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 4 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అడ్రస్ని షిఫ్టింగ్ చేసుకుంటారా లేదనుకుంటే ఏదైనా లోపల ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయా లేదనుకుంటే మీరు రీప్లేస్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి కరెక్షన్ లేకుండా. ప్రజెంట్ అయితే మనకు ఎలాంటి కరెక్షన్ లేకుండా రీప్లేస్మెంట్ కావాలి కాబట్టి సింపుల్గా ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ వితౌట్ కరెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకో సింపుల్గా దీనిపై క్లిక్ అనేది చేసుకోండి థర్డ్ వన్ ఆప్షన్ని. దాని తర్వాత నెక్స్ట్ మనం క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు మళ్ళీ 3 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు దీంట్లో మీరు నాకు ఓటర్ ఐడి కార్డ్ పోయిందని డిశ్చార్జ్ అయిపోయిందని ఈ 2 ఆప్షన్ మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. నాకు టోటల్గా అది మల్టిప్లైడ్ అయిపోయిందని మీరు ఇక్కడ నుంచి కంపల్సరీగా లాస్ట్ వన్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి అయితే చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దీనిపై క్లిక్ అనేది చేసుకోండి. మీ యొక్క ప్లేస్ కావచ్చు అదేవిధంగా మీ యొక్క పేరు కావచ్చు అడుగుతుంది. సింపుల్గా నేను పేరు అయితే ఉంది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ నుంచి ప్లేస్ని ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకొని సింపుల్గా నేను డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకు ఒకసారి వెరిఫై అయితే చేసుకోమంటుంది. లైక్ దిస్ మన యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు ప్రతి ఒక్కటి కాన్స్టెన్సీ కావచ్చు. సింపుల్గా మీరు కన్ఫర్మేషన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సక్సెస్ఫుల్గా మనకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ అయితే ఆటోమేటిక్గా ఆర్డర్ అయితే కావడం జరిగింది. మనకు సంబంధించిన ఆర్డర్ ఐడి కూడా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అన్నమాట. మీరు కావాలని కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఎక్కడ వరకు వచ్చింది ఏం కదా అని మీరు డైరెక్ట్ ఇందులో మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు పై నుంచి మెసేజ్ కూడా నాకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ రీప్లేస్మెంట్ ఫర్ ఎపిక్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మనకు డైరెక్ట్ విత్ మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. ఇలా మీకు కావాల్సినంత ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీగా రీప్లేస్మెంట్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా మీ దగ్గర నార్మల్ ఓటర్ ఐడి కార్డు ఉన్నా పర్లేదు మీరు ప్రజెంట్ అయితే డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఫ్రీగా ఆర్డర్ అయితే ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలా మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఫ్రీగా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.